నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎక్కడైనా సరే గెలుపు ఆనందం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. దానికి సరిసాటి ఏదీ రాదు. ఎందుకంటే గెలుపు మజా అలా ఉంటుంది. ఇక హోరాహోరీ పోరులో సక్సెస్ అయితే అది విజయానికి వెయ్యింతలుగా ఉంటుంది. అందుకే బీహార్ బీజేపీ ఇప్పుడు హుషారు చేస్తోంది. మరోమారు బీహార్లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ ఖుషి చేస్తోంది. రసవత్తరంగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. ఇంకేముంది, బీజేపీ సంబరానికి ఎక్కడా అవధులు లేకుండా పోతున్నాయి. ఫలితంగా బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ క్రమంలోనే ఫలితాల రోజు భారీ ఎత్తున వేడుకలు చేసుకునేందుకు గాను ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు కార్యకర్తలు. ఇందుకోసం కాషాయ పార్టీ రాష్ట్ర రాజధాని పాట్నాలో 501 కిలోల లడ్డూలను ఆర్డర్ చేసింది. అంతేకాదు పాట్నాలో శుక్రవారం ఆకాశమే హద్దుగా విజయోత్సవాలు చేసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. బీహార్లో ఈ నెల 6, ఈ నెల 11వ తేదీలో 2 దశల్లో పోలింగ్ జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. 2 విడతల్లో కలిపి 66.91% పోలింగ్ నమోదైంది. 1951 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహిళల్లో 71.6, పురుషుల్లో 62.8% మంది ఓటు వేశారని తెలిపింది ఎన్నికల సంఘం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో 71.6% మహిళలు ఓటు వేయటం కూడా ఇదే తొలిసారి అని వివరించింది. అటు రికార్డు స్థాయి పోలింగ్ పై బీజేపీ, ఆర్జేడీ స్పందించాయి. మహిళలు అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొనటం చారిత్రాత్మక మార్పుగా బీజేపీ అభివర్ణించింది. అభివృద్ధి, సుపరిపాలన చూసి మహిళలు పెద్ద ఎత్తున ఎన్డీఏకు ఓటు వేశారని పేర్కొంది. ప్రజలు మార్పును తీసుకొచ్చినందుకే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ అగ్రనాయకత్వం మార్గదర్శకత్వంలో ఎగ్జిట్ పోల్స్ ను రూపొందించారని ఆరోపించారు. మరోవైపు బీహార్లో ఎన్డీఏనే అధికారం చేపడుతుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తాజాగా యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణిక్య సర్వే సంస్థలు ప్రకటించాయి. బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి ఉంది. ఎన్డీఏ 140 నుంచి 172, మహాగఠబంధన్ 65 నుంచి 89, ఇతరులకు 3 నుంచి 9 సీట్లు వస్తాయని టుడేస్ చాణిక్య లెక్కగట్టింది. అటు యాక్సిస్ మై ఇండియా బీహార్లో ఎన్డీఏకు 121 నుంచి 141, మహాగఠబంధన్ 98 నుంచి 118, జేఎస్పీకి 0 నుంచి 2, ఏఐఎంఐఎంకి 0 నుంచి 2, ఇతరులకు 1 నుంచి 5 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక బీహార్లో ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఫేవరెట్ గా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దసరా, దీపావళి, హోలీ అన్ని పండుగలు ఒకే రోజు చేసుకుంటామని చెబుతున్నారు. 100 కేజీల లడ్డు ఎందుకు ఆర్డర్ ఇచ్చారు అంటే ప్రజలతో ఈ సంబరాలు చేసుకుంటామని, వారికి ఈ లడ్డూలు పంచుతామని చెబుతున్నారు. ఇప్పటికే పాట్నాకు చెందిన ఓ ప్రముఖ మిఠాయి దుకాణం యజమానికి భారీ లడ్డు తయారు చేయమని బీజేపీ నేతలు ఆర్డర్ ఇచ్చారట. గతానికి కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగింది. అంటే అది తమకు అనుకూలమని అధికార పార్టీ చెబుతోంది. అంతేకాదు ఓటర్లంతా ఎన్డీఏకు, బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు అంటుంటారు. ఇంతకీ విజయం తమకు దక్కబోతుందని, అందుకే ఈ నెల 14వ తేదీ తమకు ఎంతో ముఖ్యమని, మరుపు రానిదని అంటున్నారు. తాము గెలిచి చూపిస్తామని కూడా సవాల్ చేస్తున్నారు. ఫలితాల రోజు తామంతా హోలీ, దసరా, దీపావళి, ఈద్ పండుగలు చేసుకుంటామని, ఎందుకంటే ఓటర్లు ఎన్డీఏ కూటమి అభివృద్ధికి చేకూట్టారని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు సంబరాల్లో భాగంగా ప్రజలకు పంచుకునేందుకు గాను తమ పార్టీ ఇప్పటికే 501 కిలోల లడ్డూలను ఆర్డర్ చేసినట్లు వివరించారు. పాట్నాలోని ఓ లడ్డూ తయారీదారు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ నెల 14వ తారీఖున ఉదయానికి లడ్డూలను డెలివరీ చేస్తామని తెలిపారు. అయితే 2020లో ఓటింగ్ శాతం 57% జరిగితే ఈసారి తొలి దశ
దశలో 65%, రెండో దశలో 68%కి చేరింది. దీనిని చూస్తేనే బీహార్ ప్రజలు వారసత్వాన్ని, కుటుంబ రాజకీయాలను తిరస్కరించినట్లు అర్థమవుతోంది. ప్రధాని మోదీ, సీఎం నితిన్ కుమార్ లాంటి నేతలపైనే నమ్మకం ఉంచారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా ఫలితాల్లో ఎక్కువ సీట్లు వస్తాయి. భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా చెప్పుకొచ్చారు. అయితే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అయితే బీజేపీ సంబరాలు అన్ని ఎగ్జిట్ పోల్స్ వరకే అని అంటున్నారు. అసలు రిజల్ట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ నెల 18న బీహార్ సీఎంగా తాను ప్రమాణం చేయబోతున్నాను అని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు. సర్వే సంస్థలు బీజేపీ వారు చెబితే వేసిన అంకెలు అవి అని, అసలు అంకెలు ఏంటో బీహార్ ప్రజలు చెబుతారు అని ఆయన గట్టి నమ్మకం ప్రదర్శిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫలితాలు నిజమైతే రాష్ట్రంలో బీజేపీ హవాకు ఇక తిరుగులేనట్టే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గ్లామర్, చరిష్మా ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలబడలేకపోతున్నట్టు అర్థమవుతోంది. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రభావం ఏమాత్రం చూపించలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేటతెల్లం చేశాయి. ఇప్పటికే పలు ఎన్నికల్లో మోదీ నుంచి రాహుల్ గాంధీ సక్సెస్ కాలేకపోయారు. బీహార్ ఎన్నికల్లో అది మరోసారి రుజువవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బగా పరిణమించాయి. మహాఘాట్బంధన్ కూటమికి ఓటమి తప్పదని దాదాపు అన్ని సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని సర్వేలు తేల్చి చెప్పాయి. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేసినా అది పార్టీకి ఓట్లుగా మళ్లించడంలో విఫలమైందని స్పష్టమైంది. నూతనంగా ప్రారంభమైన జన్ స్వరాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓటింగ్ శాతం సాధించే అవకాశం ఉందని పలు సర్వేలు అంచనా వేశాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ ఓటింగ్ శాతాలు, సీట్ల అంచనాలు నిజమైతే కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవటం కష్టమని, దాని ఉనికి మరింత ప్రశ్నార్థకమవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీహార్లో ప్రతిపక్ష కూటమి అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక రాష్ట్రంలో తమ పట్టును కోల్పోయినట్టు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఈసారి బీహార్ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ 0 నుంచి 1 సీటు గెలుచుకోవచ్చని చెప్పింది. 2020లో 37% ఓట్లు పొందిన ఎన్డీఏ ఈసారి 43% ఓట్లు సాధించే అవకాశం ఉందని, మహాఘాట్బంధన్ 41% ఓట్లు సాధించవచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే బీహార్లో యాదవులు, ముస్లింలు ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘాట్బంధన్ కూటమికి మద్దతు నిలవగా, ఎన్డీఏకు యాదవేతర బీసీలు, ఓసీలు, ఈబీసీలు, ఎస్టీలు అండగా నిలిచినట్లు సర్వే వెల్లడించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనే విషయం నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే తేలనుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ అత్యంత ఉత్సాహంగా ఉండగా కాంగ్రెస్ కూటమి మాత్రం నిరాశలో ఉంది. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ బీహార్ రాజకీయాల్లో మోదీ, నితీష్ శక్తిని మరోసారి నిరూపించాయని, బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కూటమి తమను తాము నిరూపించుకోలేకపోయిందని స్పష్టం చేశాయి.